గైస్ మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్ ఫాస్ట్గా మల్టిప్లై ఎట్లా చేసినో నేర్చుకుందాం. మీరు మల్టిప్లికేషన్ నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ ఫర్ 1 to 20 టేబుల్స్ మీ మైండ్లో ఉండాలి. అట్లయితేనే మీకు మల్టిప్లికేషన్ అనేది ఈజీ అవుతుంది. మీరు టేబుల్స్ నేర్చుకోకుండా మల్టిప్లికేషన్ రావాలంటే రాదు. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేద్దాం. ఎట్లా చేసినా చూద్దాం. మల్టిప్లికేషన్ అనేది మనం అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఇవి రెండు కలిపి చేస్తాం జనరల్గానైతే, రైట్? సపోజ్ ఎగ్జాంపుల్ 75 into 18, ఓకే. 64 into 17, 53 into 21, 67 into 38, ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లా చేస్తామో చూద్దాం. 75 into 18, ఇలా ఏంటి చిన్న నెంబర్ మనకి కన్వీనియంట్గా ఉండేది అంటే 75 into 18 ఏంటి అంటే 75 into 10 plus 8 అని రాసుకోవచ్చు. 75 10 750, ఓకేనా? 8 75 అంటే నీకు 75 ఏమని రాసుకోవచ్చు, 70 ప్లస్ అని రాసుకోవచ్చు. 75 8 ఇప్పుడు 75 2s ఎంత, 150 అంతే కదా. 75 2s 150, 150 4s 600 అంటే 75 8s కూడా 600. మీకు ఎట్లా చెప్పిందంటే ఇది 75 into 2, 75 into 2 ఎంత, 150 కదా, ఓకేనా? మనకు 75 8s కావాలి. 75 into 8 అంటే ఇంటూ 4 చేస్తే అయిపోతుంది కదా. ఇంటూ 4 అంటే ఇక్కడ ఇంటూ 4 చేస్తే 600 అవుతుంది. సో 150 750 ప్లస్ 600 ఎంత, 1350. 1350 ఈజ్ ద ఆన్సర్. 75 into 18. 64 into 17, 64 10 plus 7, ఒకటేంటిది 64 10s 640, 64 7s 7 6 ఎంత, 64ని కూడా అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మీకు అర్థం కానికి ఇప్పుడు 64 7s నాకు 64 టేబుల్ రాదు కానీ 7 టేబుల్ వచ్చు. అందుకే మనం 64ని ఏమైనా రాసుకోవచ్చు, 60 plus 4. ఇది మేము మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి, ఇది అంతా రాసురాదు ఏముండదు. కానీ 7 6 ఎంత 50, 7 6 ఎంత 42, 420, 7 4 ఎంత 28, 420 28 ఎంత 448 అంటే 64 7s ఎంత 448 అన్నట్టు. 600 400 ఎంత 1000, 1088, 1088 is the answer. 53 into 21, 53ని మనం ఏమైనా రాసుకోవచ్చు, 20 plus 1 అని రాసుకోవచ్చు. 53కి డబుల్ ఎంత 106, 1060, 53 20s 530 plus 530 1060 plus 53 ఎంత అవుతుంది 1000. 60 50 ఎంత 1100, 1103. 67 into 38, 67 30 plus 8 అని మనం రాసుకోవచ్చు, ఓకే, రైట్. ఇప్పుడు 3 టేబుల్ 67 3s 360s ఎంత 120 180, 3 7s ఎంత 21, 180 21 ఎంత 201 అంటే 2010, 180 21 ఎంత 60, 3 7s 21, 3 6 18 20, 2010. 67 into 8, 60 into 60 plus 7 into 8 అన్నట్టు. మీకు అర్థం కానికి మళ్ళీ రాస్తున్నా. 60 plus 7 into 8, 6 8s ఎంత 48, 48 అంటే 480, 480 8 7s ఎంత 56, 480 plus 56 ఎంత 536 అంతేనా. 2000 2536, 2546. So this is the single multiplication in mind, right? Okay. ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ డిజిట్ మల్టిప్లికేషన్ నేర్చుకుందాం. సపోజ్ ఏ నెంబర్ అయినా
సపోజ్ లెట్స్ సే 236 డివైడెడ్ బై 5 ఇంటూ 5, 236 ఇంటూ 5 అంటే ఏ నెంబర్ అయినా 5 తోటి మల్టిప్లై చేయాలనుకుంటే జస్ట్ మీరు ఏం చేస్తారా అంటే ఈ నెంబర్ హాఫ్ ఉంటాయి కదా, ఈ నెంబర్ హాఫ్ ఏంటిది, 200లో హాఫ్ ఎంత 100, 36లో హాఫ్ ఎంత 18 అంటే 118 0. దిస్ ఈస్ ద ఆన్సర్. ఏ నంబర్ అయినా 5 తోటి మల్టిప్లై చేయాలనుకుంటే ఆ నంబర్ హాఫ్ చేస్తే అదే ఆన్సర్, ఇంటూ 0 పెట్టాలి, హాఫ్ చేసి 0 పెట్టాలి, దాని పక్క పంటి 0 పెట్టాలి. ఇది ఈవెన్ నెంబర్స్కి అయితే. సపోజ్ ఆడ్ నెంబర్స్కి అనుకో, ఆడ్ నెంబర్స్ ఏంటిది, సపోజ్ 95 ఇంటూ 5, 95 ఇంటూ 5, 95లో సగం ఎంత 47, 47 94 అంటే 47.5, 47.5. ఇక్కడ మాత్రం ఈ పాయింట్ పోతుంది, పాయింట్ పోయి 475 అవుతుంది ఆన్సర్. ఇక్కడ 0 వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది చూద్దాం. అసలు ఇది ఎట్లా వస్తుందనంటే 236, 5ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 10 డివైడెడ్ బై 2 అని రాసుకోవచ్చు. 10 డివైడెడ్ బై 2 అంటే 2 1 2 5 5ని మనం 10 డివైడెడ్ బై రాసుకుంటాం కాబట్టి 2 1 2 1 2 8 16, 118 ఇంటూ 10 191180, రైట్. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ 25 తోటి మల్టిప్లై చేయాలనుకో, మనం సపోజ్ 25 ఇంటూ 36 అనుకో, 25 ఇంటూ 36 అనుకో, ఇది ఏమవుతుంది అని అంటే ఈ 25ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 25ని మనం ఏమని రాసుకోవచ్చు, ఇది 400 యాక్చువల్గా ఆన్సర్ 400. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు 25 ఇంటూ 25ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 900. ఇది 25ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 100/4 అని రాసుకోవచ్చు. 36, 4 1 4 9 900, అట్లా 9 ఇంటూ 100 900. మనం ఏ నెంబర్నైనా 25 తోటి మల్టిప్లై చేద్దాం అనుకో, దాన్ని డివైడెడ్ బై 4 వేసుకోవాలి. అంటే 36 డివైడెడ్ బై 4 చేసినాం అనుకో, 36 డివైడెడ్ బై 4, 4 9 2 సున్నాలు పెడితే అయిపోతుంది. సపోజ్ ఏ నెంబర్నైనా 125 తోటి మల్టిప్లై చేయాలనుకుంటున్నాం అనుకో, ఏ నెంబర్నైనా 125, సపోజ్ 324 వద్దు, ఎందుకంటే మనకు పాయింట్స్ వస్తే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి 560 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని 8 తోటి డివైడ్ చేయాలి. 8 7 ఎంత 70 ఇంటూ 125ని మనం ఏమని రాసుకుంటాం అంటే 1000/8 అని రాసుకుంటాం కాబట్టి 70,000 ఆన్సర్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంకోటి కూడా చూద్దాం. ఇంకోటి ఏంటి అని అంటే ఒక నెంబర్ని 11 తోటి మల్టిప్లై చేయడం. సపోజ్ 23 ఇంటూ 11 అనుకో, ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, డిజిట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏంటిది 2, అది ఎండ్ వరకు 2 + 3 ఎంత 5, 3 ఉందా అంటే 3, తర్వాత ఏమైనా డిజిట్స్ ఉన్నాయా లేదు, అట్లా. సపోజ్ 325 ఇంటూ 11 అనుకో, 3 + 2 ఎంత, ఫస్ట్ 3 సింగిల్ డిజిట్, తర్వాత 3 + 2 5, తర్వాత 2 + 5 7, తర్వాత 5. దిస్ ఈస్ ద ఆన్సర్. ఒకవేళ క్యారీ వస్తే సపోజ్ 3 8 9 ఇంటూ 11 అనుకో, ఫస్ట్ ఏంటి 3 + 8 ఎంత 11 కదా, 3 + 8 11 కదా, సో ఇక్కడ 1 క్యారీ అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఇప్పుడు 8 + 9 ఎంత 17, 8 + 9 ఎంత 17 కాబట్టి ఇక్కడ 7 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 1 క్యారీ వస్తుంది. తర్వాత ఏంటిది 9, అంటే ఆన్సర్ ఏంటిది అని అంటే 4279 క్యారీ వస్తే. కానీ ఒకవేళ మీకు నిజంగా సింగిల్ డిజిట్స్ వచ్చినాయి అనుకో ఈజీ అయిపోతుంది. 4th 525 ఇంటూ 11 అనుకో, 5 + 2 7,
2 plus 5, 7, 5. So this is the multiplication of 11. Hope you understand and subscribe to our channel. Thank you.